శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్ర జపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో గ్రహ సంచారం మొత్తం అనుకూలంగా ఉంది. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మంచి రాణింపు, గుర్తింపు ఉంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం ఉంది. ఉద్యోగపరంగా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపార రంగం కూడా చాలా చక్కగా విరాజిల్లుతుంది. వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. ఆదాయానికి అసలు లోటే ఉండదు. ఎప్పుడూ డబ్బులు ఉంటూనే ఉంటాయి. భూ సంబంధ వ్యవహారాల్లో పాల్గొంటారు. అంటే మిథున రాశి వాళ్ళు భూములు అమ్మటం, భూములు కొనటం, అలాగే సైట్ అమ్మటం, సైట్ కొనటం, హౌస్ అమ్మటం, హౌస్ కొనటం, ఇలాంటి వ్యవహారాలు నిర్వహించుకోవటానికి జూలై నెలలో బలం బాగుంది. మధ్యవర్తిత్వం చేసుకోవటానికి కూడా ఈ నెలలో బలం ఉంది. మధ్యవర్తిత్వం ద్వారా డబ్బులు బాగా సంపాదించే యోగం కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో మీకు ఏమైనా పనులు ఉంటే ఆ పనులు తొందరగా అయిపోయే యోగం ఉంది. గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఉంటే అది వచ్చే యోగం కూడా జూలై నెలలో కనిపిస్తోంది. అలాగే బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. వాళ్ళతో కలిసి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. సంతాన సౌఖ్యం కూడా ఉంది. అంటే మిథున రాశి వాళ్ళు, సంతానం లేని వాళ్ళు చిల్డ్రన్ గురించి శుభవార్త వింటారు. లేదా సంతానం ఉన్నవాళ్ళు చిల్డ్రన్ సక్సెస్ వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సక్సెస్ కనిపిస్తోంది. అలాగే గతంలో రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి మొండి బాకీలు వసూలయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సమస్యలు ఏ వచ్చినా సరే అవి చాలా సులువుగా పరిష్కరించబడుతూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. ఈ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు 1, 3, 9, 11, 16, 21, 28, 29, 30. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 5, 6, 13, 14, 18, 19, 23, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ఈ నెల మొత్తం మీకు అద్భుతంగా కలిసి రావాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. అది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఈ నెలలో వచ్చే మంగళవారాలు కానీ, బుధవారాలు కానీ గణపతి ఆలయానికి వెళ్ళి కొబ్బరి నూనె దీపం పెట్టొస్తే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. నెల మొత్తం కూడా అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.